సార్ ఏంటి సార్ ఇవాళ టాపిక్ టాపిక్ డైవర్ట్ చేయడానికి కొడాలి నాని కలకట్టాలో అరెస్ట్ అయ్యారు అనేది ఒక మీడియా ఛానల్ నడుపుతా ఉంది ఆ వార్త. అసలు దాని తర్వాత మళ్ళీ కొడాలి నాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు తప్ప ఇంకా ఏమి ఇది లేదని చెప్పి. ఇది ఏంటి సార్ కొత్త డైవర్షన్? కొడాలి నాని గారు ప్రజెంట్ ఆరోగ్యం సమస్యల రీత్యా గుండె ఆపరేషన్ చేసుకొని విజయవంతంగా తను ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక రకంగా కొడాలి నాని గారు అరెస్ట్ వార్త నేను కూడా ఆశ్చర్యపోయినాను. అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు, అది వేరే సంగతి. కానీ కొడాలి నాని ఈ సందర్భంలో ఎయిర్పోర్ట్ నుంచి ఏదో కొలంబోకి వెళ్ళిపోతున్నాడు, ఇంకొక దేశానికి వెళ్ళిపోతున్నాడు అనే చర్చ తేవడం ద్వారా బహుశా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏమన్నా పెట్టారా? ఎందుకంటే కొడాలి నాని గారు ఒక పాపులర్ పర్సనాలిటీ ఆయన అరెస్ట్ చేస్తే మొత్తం ఫోకస్ అట్టు ఉంటుందేమో, దీన్ని పరిచిపోతారేమో అనే చర్చ నడుస్తుందా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొడాలి నాని గారిని కేసు ఉండడం, అరెస్ట్ చేయడం, చేయకపోవడం అనేది వ్యవస్థల ఇష్టం, దాన్ని ఏం తప్పుపట్టం. బట్ కొడాలి నాని గారు గుండె ఆపరేషన్ చేసుకునే బదులు ప్రభుత్వం కూడా జాగ్రత్త వ్యవహరిస్తుంది, అరెస్ట్ చేయదు. ఎందుకంటే గుండె ఆపరేషన్ మొన్నే జరిగింది కాబట్టి కనీసం 1 year 6 నెలల వరకు ఆయనకు ప్రభుత్వం రేపు కోర్టులు కూడా సానుకూలంగా ఉంటాయి. పొరపాటు ఇప్పుడు మీరు అరెస్ట్ చేశారనుకోండి, 3 నెలలు 1 నెల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది, అది మేజర్ ఆపరేషన్, క్రిటికల్ ఆపరేషన్ జరిగింది, బాంబేలో చేసుకున్నాడు. ఖచ్చితంగా హాస్పిటల్ సర్టిఫికేట్ ఉంటుంది, కోర్టుకి వేస్తే ఖచ్చితంగా ఆయన విచారించండి తప్ప ఆయన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేస్తుంది. అదే సమయంలో దేశాన్ని విడిచేయాలని చెప్పి కోర్టు కూడా చెప్తుంది. కాబట్టి ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? కాబట్టి ప్రభుత్వం చేయదు. పైపెచ్చు ఆయన లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చున్నారు. లుకౌట్ నోటీస్ ఇచ్చున్నారనే విషయం రహస్యం కాదు, ఎప్పుడో చెప్పేసింది బహిరంగానే. అని ఎన్ని మార్గాలు, జల మార్గంగానే ఎక్కడ అన్నిటికీ లుకౌట్ నోటీస్ ఇచ్చారు. కాబట్టి లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ఎవరైనా ఎయిర్పోర్ట్ పోతారా? బుర్ర ఉండేవాళ్ళు. లుకౌట్ నోటీస్ ఇవ్వడం అంటే పంపిరు. లుకౌట్ నోటీస్ ఇచ్చాయని తెలిసిన తర్వాత కొడాలి నాని గారు వెళ్ళిపోయే ప్రయత్నం ఎందుకు చేస్తాడు? అసలు వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేయడు. మూడో అంశం, ఆ లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడే కొడాలి నాని గారు ఒక సంచలన ప్రకటన చేశారు, నాకు పాస్పోర్టే లేదు అన్నాడు. పాస్పోర్ట్ లేని వ్యక్తికి ఇంకా వీసా యాడ్ నుంచి వస్తుంది? పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ ఇప్పుడు ఆయన అప్లై చేసుకున్న కేసులన్నీ ప్రభుత్వం నుంచి ఎన్ఓసి తీసుకోవాలి, పోలీసుల నుంచి కేసులు చెప్పాలి. కాబట్టి పాస్పోర్ట్ రావడమే సమస్య. పాస్పోర్ట్ లేకపోతే ఏ దేశానికి పోవడానికి వీల్లేదు. పైపించి ఆయన మీద లుకౌట్ నోటీస్ ఉంది. ఇవన్నీ ఆయనకి తెలుసు కొడాలి నానికి. మరి ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇవన్నీ ఉన్నా కూడా ఆయనకున్న మేజర్ ఆపరేషన్ ఇస్తే ఈ దశలో వారిని అరెస్ట్ చేయరు. ఏదంటే నోటీస్ ఇచ్చి విచారణ చేసి వచ్చేస్తారు. ఎందుకంటే కొంత టైం తీసుకుంటారు, ఎందుకంటే ఖచ్చితంగా కోర్టులు రిలీఫ్ ఇస్తాయి ఆయనకి. కానీ నేను అనుకుంటుంది, ఇది ఈ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఉత్సాహపడ్డారా కొంతమంది అనేది అనుమానం కలుగుతుంది. రెండో అంశం, వీళ్ళు కూడా ఒకటి నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మొండిఘటం. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు, అంతే కదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రజెంట్ అరెస్ట్ అయి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. బహుశా కోర్టు ముందు ఈరోజు సాయంత్రం ఇప్పుడు సిట్ దగ్గర ఉన్నారని విన్నాము, బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం నిన్న మధ్యాహ్నంకి అయితే ప్రభుత్వంతో ఈలగడ పరిపాలించినారు కాబట్టి అధికారుల నుంచి ఈలగడ సమాచారం వస్తుంది కదా. రేపు అని కాకపోయినా మొత్తం మీద 1-2 రోజులు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే చర్చ ఈలగడ తెలుస్తుంది కదా. అంటే 1-2 రోజులు అరెస్ట్ అవుతుంది తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి ప్రోగ్రాం మరింత ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. అంటే ఎవరన్నా అరెస్ట్ చేస్తే మామూలుగా ఏం చేస్తే దాని చుట్టూ నడుస్తారు నాయకులు. ఈయన అరెస్టే, పోరాటమే అనే టైప్ ఈయన. అందువల్లనే ఈరోజు సత్యనపల్లి ప్రోగ్రాం మరింత సక్సెస్ఫుల్గా వాళ్ళు కార్యక్రమం చేశారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ చేసినా జగన్ ఉలకడు, పలకడు, తొనకడు, మళ్ళీ పోతాడు, జనంలోకి వెళ్తాడు, కసిగా వెళ్తాడు అనేది నిరూపించడం కోసం చేశారు. ఇది చూశారు కదా మీడియా. మరి కొడాలి నాని అరెస్ట్ చేస్తానని చర్చ పెడితే డైవర్ట్ కాదనే విషయం తెలియాలి కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి పర్సనాలిటీని అరెస్ట్ చేసి పెట్టింటే అది వార్తే రావట్లేదు. ఏ టీవీ కొట్టుకున్నా ఆయన ఏ వార్త వస్తుందో నాకు కూడా తెలియట్లేదు, మొత్తం జగన్. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వార్త డైవర్ట్ అయిపోతుంది, కొడాలి నాని వార్త సక్సెస్ అవుతుందా? వాళ్ళు రాసుకోవడం తప్ప. కాబట్టి ఇది డైవర్షన్ కోసం చేశారా, ఉత్సాహం కోసం చేశారా, లేదా వ్యూస్ కోసం చేశారా తెలియదు. కానీ ఇది అసంబద్ధం, అసహజం, ఏదైనా సక్సెస్ కాదు. ఎందుకంటే కొడాలి నాని పైన గారు కేసు పెట్టడం, విచారించడం తప్పని నేను అన్ను, చేయొచ్చు. బట్ ఆయన లుకౌట్ నోటీస్ ఉంది, ఆయనకు పాస్పోర్ట్ లేదని చెప్పినాడు. లుకౌట్ నోటీస్ ఉన్న తర్వాత ఎట్లా అరెస్ట్ ఎట్లా పోతాడు ఆయన? ఆ మాత్రం తెలియదు ఆయనకి. కొలంబోకు యాడికి పోవాలని విమానాశ్రయం అనుమతి ఇదని. రెండోది శ్రీలంక అంటున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి పోవడం తప్పు కాదు, ఎందుకంటే ఆయనకి లుకౌట్ నోటీస్ ఇచ్చినట్టు ఎప్పుడు ప్రకటించలేదు. కానీ ఈయనకి ప్రకటించారు, లుకౌట్ నోటీస్ ఇస్తాం, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ప్రకటించేసినారు. కాబట్టి అందరికి తెలిసిపోయిన తర్వాత ఎట్లా పోతారు? కాబట్టి ఇవన్నీ సరైనది కాదు, కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇప్పుడు అరెస్ట్ చేస్తారు నేను అనుకోను. కేసు ఉన్నా కూడా కొంతకాలం ఆరోగ్య సమస్య కుదురుపడేంత వరకు ఆయన జోలికి పోరు. ఇవన్నీ తెలిసి కూడా రాశారంటే వ్యూస్ కోసమన్నా, న్యూసెన్స్ కోసమన్నా, లేదా టాపిక్ చేయడం కోసం రాస్తే అది జరగదని పని అని గుర్తిస్తే మంచిది.